నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు నింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి, చక్రాల గురించి చెప్తున్నారు. చాలా చక్కగా అర్థమయ్యే విధానంలో చాలా సరళంగా చెప్తున్నారు. అందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు సార్. సూర్యోస్మి తల్లి. సార్, ఆజ్ఞా చక్రం దగ్గర ఉన్నాం మనం. ఏమిటి ఈ ఆజ్ఞా చక్రం అని అంటే, ఎందుకు ఇక్కడే ప్లేస్ అయి ఉంది, దీని పనితనం ఏమిటి, ఇది గనక మనకి కరెక్ట్ గా యాక్టివేట్ అవ్వకపోతే మనం చూడాల్సినటువంటి పర్యవసానాలు ఏంటి, ఎట్లా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు, ఈ విషయాలన్నీ మీ ద్వారా సార్. తప్పకుండానమ్మా. లేనా లే ఆజ్ఞ కదమ్మా. లేమన్నారంటే ఫ్రేమ్ మార్చుకోవాలమ్మా. అంటే ఆ పదంలోనే ఆజ్ఞ అంటే కింద ఉన్నటువంటి చక్రాలన్నింటినీ కూడా ఆజ్ఞాపించే చక్రం, ఆజ్ఞా చక్రం. దీన్ని అనుసంధానం చేసుకుని ఇవన్నీ ఉంటాయా? 100% వినాలి. ఆజ్ఞ అక్కడ నుంచి వచ్చింది. ఇటు కిందకి వెళ్తుంది ఆజ్ఞ, అటు పైకి సహస్రారానికి కూడా వెళ్తుంది. అంటే సహస్రారానికి ఆజ్ఞకి మధ్యలో ఇక్కడ చక్రం ఉంటుంది, ఫాల చక్రం అని. అంటే ఇంకా మనకి ఇక్కడ నేను విశుద్ధి గురించి చెప్పాను, ఇక్కడ సెకండరీ విశుద్ధి ఉంటుంది, మైనర్ చక్రాలు కూడా ఉంటాయి. ఇవేమన్నీ మేజర్ చక్రాలు. ఈ ఆజ్ఞా చక్రం మేజర్ చక్రాలు. అంటే మనకి దీని వెనకాలే పీనియల్ గ్లాండ్ ఉంటుంది. గ్లాండ్స్కే క్వీన్ పీనియల్ గ్లాండ్. అంటే మొత్తం అన్ని గ్లాండ్స్ మన శరీరంలో ఉన్న గ్లాండ్స్ అన్నింటినీ నియంత్రించి ఆరోగ్యంగా ఉంచేది ఆజ్ఞా చక్రం. పీనియల్ గ్లాండ్ మనం వెళ్ళలేం కాబట్టి ఆజ్ఞా చక్రం మీద దృష్టి పెడితే పోనీ ఎంత శక్తి ఉంది దానికి. అంటే మిగతా కింద ఉన్నటువంటి మూలాధారానికి 4 రెక్కలు ఉన్నాయి, స్వాధిష్టానానికి 6 పెటల్స్ ఉన్నాయి, మణిపూరకానికి 10 ఉన్నాయి, అనాహతకి 12 ఉన్నాయి, విశుద్ధికి 16. ఇన్ని చక్రాలు ఉన్నాయి కదా. సహస్రారానికి ఏమో 1008. దీనికి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కానీ ఉన్నవి 2 కానీ మొత్తం ఉన్న చక్రాలన్నిటిలో ఉన్నటువంటి శక్తిని నియంత్రించగలగ శక్తి, హయ్యర్ క్రియేటివిటీ, డైరెక్టింగ్ సెంటర్. నీ జీవితాన్ని అంటే నీ చూపు బాగాలేదు అంటే ఆజ్ఞ బాగాలేదు. సైట్ ఉంది అంటే నేను భౌతికంగా కళ్ళు కనిపించట్లేదు వాటి గురించి మాట్లాడట్లే. నువ్వు అనుకున్న పనులు అవ్వట్లేదు, నువ్వు చెప్పిన పనులు ఎవరో చేయట్లేదు, నీ సాధన కుదరట్లేదు. దానికి కారణం ఏంటంటే ఆజ్ఞ పాడైపోయి. ఇప్పుడు మనం భౌతికంగా మాట్లాడుకుంటే దీని కంట్రోల్లోనే కళ్ళు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ టెంపుల్ మైనర్ చక్రాస్ వస్తాయి, ఇక్కడ ఒక 2 చక్రాలు ఉంటాయి అటు ఇటు. దీని నుంచి ఇక్కడ కిందకి వెళ్తే జా మైనర్ అని చెవుకి సంబంధించిన చక్రాలు ఉంటాయి. ఇవి ఇలా అంటే ఇక్కడ మళ్ళీ మనం 4 హెడ్ తీసుకుందాం. ఇక్కడికి వెళ్తే నోస్ మైనర్ ఉంటాయి. అంటే ఈ అన్ని చక్రాలని ఈ ఆజ్ఞా చక్ర కంట్రోల్లో పెట్టి నడిపిస్తుంది. అందుకని మనకి మన సాంప్రదాయంలో ఒక మనిషి యొక్క ఫేస్ కళగా ఉంది, బాగుంది అంటే వాడికి ఆజ్ఞా చక్ర బాగుందని అర్థమా? బాగుంది అని ఎలా తెలుస్తుంది అంటే అక్కడ తిలకాన్ని ధారణ చేస్తాం కాబట్టి భస్మమో పుండ్రమో ఏదోటి మనం కుంకుమో ఎందుకు ధరించాలంటే దీన్ని యాక్టివ్గా ఉంచడం కోసం. నువ్వు బొట్టు ధరించకపోతే భగవంతుడికి ఏంటి నష్టం? నీకే నష్టం. నీ ఆజ్ఞాచక్ర సరిగా పనిచేయదు. అందుకని ఆజ్ఞాచక్రాన్ని పనిచేపించడం కోసం, చెడు అందులోకి వెళ్లకుండా ఉండడం కోసం కుంకుమ ఎలా తయారు చేస్తాం? పసుపు, కుంకుమరాళ్ళు వీటితో కూడా కొన్ని పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలు కలిపి ఇక్కడ పెడతారు. కానీ ఇక్కడ ఉండే రంగు ఏంటి? లైట్ వైలెట్ లోకి మారుతూ ఉంటుంది, ఇండిగోకి మారుతూ ఉంటుంది. వైలెట్, ఇండిగో ఇలా మారుతూ ఉంటుంది. అంటే మీకు ఈ కుంకుమరాళ్ళు చూసారా? పసుపుతో కలిసినప్పుడు మాత్రం ఎరిపోస్తాయి, వైలెట్ కలర్ లో ఉంటాయి. తెలియదు నాకు, చూడలేదు. రాయ మెరుస్తూ
ఎరుపుకి వైలెట్కి మధ్యలో ఉంటుంది. పసుపుతో కలిసిన తర్వాత కుంకుమగా మారుతుంది. పచ్చకర్పూరం అయితే సుగంధ ద్రవ్యాలు ఏర్పడి చల్లగా ఉంటుంది. ఆజ్ఞాచక్ర ఎప్పుడు వేడెక్కకూడదు. దాన్ని నియంత్రించుకోగలిగితే నువ్వు జీవితంలో లే అంటే లేస్తారు, కూర్చో అంటే కూర్చుంటారు. అయ్య బాబాయ్, అయితే ఇప్పుడు ఇది మామూలు భౌతికంగా ఈ మనం ఐహిక విషయాల గురించి మాట్లాడుకుంటే, నా భర్త నా మాట వినట్లేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు అనే వాళ్ళకి డెఫినెట్ గా ఆజ్ఞ అవసరం, ఆజ్ఞాచక్రం అవసరం. నీ ఆజ్ఞని ఎవరు వినట్లేదు. అంటే నువ్వే ముందు ఫస్ట్ నీ ఆజ్ఞ అని నీ శరీరంలో చక్రాలకు వెళ్ళట్లేదు. ఆజ్ఞాపించడానికి నీ దగ్గర శక్తి లేదు. శక్తి లేదు. ఎలా తెచ్చుకోవాలి సార్ శక్తిని? సాధన సాధన. ఏం చేయమంటారు మరి? ప్రతినిత్యము కూడా మనం అంటే దైవ చింతనతో ఎందుకు ఉండాలి అంటే ఇందుకు ఉండాలి. రెండే పనులు. నువ్వు ధర్మము సాధనలో ఉండు. రెండే చెప్తుంది, ఎక్కువ ఏం చెప్పదు. ధర్మం ఏంటి? ధర్మబద్ధంగా ఏమి ఉండాలి? మనం ప్రకృతి ధర్మం, సృష్టి ధర్మం, స్త్రీ ధర్మం. తల్లిగా ఉంటే నువ్వు తల్లిగా నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావా లేదా? ధర్మం ఏంటి? ఫస్ట్ అనుదిన ధర్మాల్లో ధర్మం సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం ధర్మం. 6 గంటల నుంచి సమయం సుమారు 2 గంటల పాటు మూలాధార శక్తి నడుస్తూ ఉంటుంది. పొద్దున్న ఉదయం నుంచి అలా కిందకి సాయంత్రం వరకు వెళ్తుంది. సాయంత్రం సంధ్యాదీపం పెట్టడంతో ఈ చక్రాల యొక్క పనితనం స్లో అవుతూ ఉంటుంది. అంటే ప్రతినిత్యం కూడా ఆడదైతే, స్త్రీ అయితే ఇల్లే శుభ్రంగా చేసుకుని తన బాధ్యతలు నిర్వర్తించడం ఇక్కడ ధర్మం. మనం మన ధర్మానికి విరుద్ధంగా ఎక్కువసేపు సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాం అనుకో, ఆజ్ఞాచక్ర బ్లాక్ అయిపోతుంది. ఎక్కువసేపు టీవీ చూస్తూ ఉన్నాం, టీవీనే ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అన్నం తింటూ ఉన్నాం, టీవీ చూస్తూ ఉన్నాం, ఆజ్ఞలోకి అవన్నీ వెళ్తున్నాయి. నీ దృష్టి అంతా కూడా కాన్సన్ట్రేషన్, ధ్యానం ఎక్కడ చేస్తాం? బ్రుకుటి మీద శ్రద్ధ పెడతాం. ఇలా చూసి దాని మీద సాధన చేస్తున్నాం. దాంట్లో ఉన్న క్వాలిటీస్ నిన్ను నడిపిస్తూ ఉన్నాయి. అది లేదు, ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి మీదో లేకపోతే చూస్తున్నటువంటి టీవీలోనో చూస్తూ ఉన్నావు. అది నువ్వు తింటున్నట్టు ఆహారాన్ని మార్చేస్తుంది, మనస్సుని. పాడైపోయిన చక్రాలన్నీ కూడా. చాలా ఇంపాక్ట్ ఉంది. అయితే అందరికి పాడైపోయినట్టు, ఎందుకంటే దీన్ని చూడని వాళ్ళు ఎవరు కదా. అవసరానికి అంటే అవసరం ఎంతవరకు అంతవరకే. మనకి ఫోన్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు దీనికి ముందు పేజర్, ఒక మెసేజ్ ఫార్వర్డ్ కోసం కాల్ చేసుకునేవాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, పుస్తకాల్లో ఉన్నదాన్ని మార్చుకుంటున్నాం. ఎంతవరకు అవసరమో అంతే. మనం ఎక్కువ సాధనలో ఉండాలి, దానికి లోబడిపోయి ఉండకూడదు. అంటే వ్యర్థం లోపలికి వెళ్ళకూడదు. రైట్ సార్. ఇంకా అసలు కలర్స్ తో కూడా మీరు రెమెడీ చెప్తూ ఉన్నారు, ఎట్లా యాక్టివేట్ చేసుకోవచ్చు? అదే కంపల్సరీ కుంకుమ ధరించాలి, లేదా చందనాన్ని ధరించాలి. చందనంలో కూడా అంటే మనకి చూడడానికి అది గోపీ కలర్ రంగులో ఉంటుంది, గంధం కలర్ లో ఉంటుంది. గంధానికి ఉన్నటువంటి కలర్ పసుపు నీలం రంగుల కలయిక. పసుపు వర్ణము కాదు, నీలము కాదు, మధ్యలో ఉంటుంది. ఆ కలర్ ధరించడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ క్వాలిటీ లోపలికి వెళ్ళి మీరు దాన్ని శాండల్వుడ్ ని వెలిగిస్తే బ్లూ కలరే బీన్స్ వస్తాయి. బ్లూ కలరు దాన్ని ఏమంటారు, రెక్కలతో ఉన్నటువంటి జీవులు వస్తాయి. దేవదూతలు అంటాం కదా, ఏంజల్స్ ఏంజల్స్ వస్తాయి. శాండల్వుడ్ అగరబత్తి వెలిగిస్తే సువాసన ముక్కుకిస్తుంది, కానీ మనసు ప్రశాంతంగా ఎందుకు ఉంటుంది అంటే ఆ ఏంజల్స్ చిన్న చిన్న రెక్కలేసుకుని ఎగురుతూ ఉంటాయి. కనపడకపోవచ్చు. అంటే అది సాధన చేసి దృష్టిని మార్చగలిగితే, బాహ్య చక్షువులతో కాకుండా అంతర్చక్షువులతో చూడగలిగితే ఆ బీన్స్ మనకి కనిపిస్తాయి, బటర్ఫ్లై లాగా ఎగురుతూ ఉంటాయి. చందనాన్ని ధరించడం దీనికి ప్రధానమైనటువంటి. వేసుకునే కలర్స్ అయితే మనం నీలం నుంచి లైట్ బ్లూకి వేసుకోవచ్చు. రైట్. అయితే ఫుడ్ తీసుకునే విషయంలో కూడా మీరు చెప్తూ ఉన్నారు, ఎట్లా యాక్టివేట్ చేసుకోవచ్చు అక్కడ? ఏ ఫుడ్ తీసుకోవాలి? సాత్వికమైనటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇక నేరేడు పళ్ళు కూడా దీనికి అద్భుతంగా పనిచేస్తాయి. అంటే నేరేడు పళ్ళు అన్ని రంగులు ఉంటే ఇది ప్రధానంగా మనకి ఆజ్ఞాచక్రాన్ని బాగు చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి, దీనికి అధిపతి శని. ఆయనకి నీలం పుష్పాలు అంటే ఇష్టం. మనం శంకు పుష్పాలను కూడా, అంటే విశుద్ధికి దీనికి పెద్దగా వేరియేషన్ ఉంటుంది, అలా కలర్ కొంచెం అటు ఇటు మారుతుంటుంది. శనిని ఆరాధించడం ద్వారా ఆజ్ఞాచక్రాన్ని మనం కంట్రోల్లో బాగా ఉంచుకోవచ్చు. అంటే ఆయన కర్మకారకుడు కదా, మనం ఏం చేస్తున్నాం ఏం చూస్తున్నాం అన్ని చూస్తుంటది కదా. అందుకని శనేశ్వరుల వారిని ఆరాధించడం ఈ చక్రాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏ నామంతో మరి శని భగవాను ఆరాధించవచ్చు? నీలాంజన సమాభాసం రవిపుత్రమేమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేది అందరికీ తెలిసినటువంటి మంత్రం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః.
ఈ మంత్రాన్ని కూడా మనం శనికి వాడుతూ ఉంటాం. ఇంకొక సింపుల్ సులభతరంగా చెప్పాను. చెప్పండి సార్. హం క్షం. క్షం హం మనకి విశుద్ధిది. విశుద్ధిది, ఉమ్, క్షం అమ్మవారిది. ఉమ్. వాళ్ళిద్దరు కలిపి లక్ష్మీనారాయణ అని ఇక్కడ చెప్పాం. ఇక్కడ కూడా 2 అక్షరాలని కలిపి మరింత శక్తివంతంగా ఆజ్ఞారూపంలోకి తీసుకొస్తున్నాం. హం. సహస్రారం. ఆ సహస్రారం గురించి మరి దీన్ని యాక్టివేట్ చేయడం చాలా కష్టమని, సహస్రారం దాకా రీచ్ అవ్వమని ఇట్లా రకరకాల మాటలు వింటూ ఉంటాము. దీనికి సంబంధించిన క్లారిటీ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యస్మృతి.